పొద్దు పొద్దుని మెసేజ్లు ఏంట్రా బాబు. శాలరీ పడింది. ప్రతి కంపెనీలోని ఫస్ట్గా వేస్తుంటే మా కంపెనీ మాత్రం 10th వేస్తుంది ఏంటో. అయినా సరే ఎందుకీ జీవితం అని అనుకున్న టైంలో కరెక్ట్గా శాలరీ పడితే ఇది కదా జీవితం అని అనిపిస్తూ ఉంటుంది కదా. మీకు కూడా అనిపిస్తుంటుంది కదా. మరి ఇంకేంటి, ఈరోజు రాత్రి కాదు తెల్లవారుజామున 3-4 వరకు తాగి పడిపోతూనే ఉంటా. శాలరీ పడింది కదా, మరి ఇంకేంటి వెళ్తానైతే. శాలరీ పడింది కదా అన్న నెమ్మది ఫోన్ చేసి అందరూ డబ్బులు అడుగుతూ ఉంటారు యాదవాళ్ళు. హలో ఏంటి మాట్లాడుతున్నా. అయితే సార్ సార్ చెప్పండి సార్. అదేంటి సార్ అన్న నెమ్మది ఫోన్ చేశారు? నా ఫోన్ నుంచి కాల్ చేస్తా. అంటే అది చెప్పండి సార్. ఫస్ట్ తారీఖు ఇవ్వాల్సిన రెంట్ 10వ తారీఖు దాకా ఇవ్వలేదే సార్. అంటే అది 10వ తారీఖుని మీకు డబ్బులు వేస్తే మీకు డబ్బులు ఇంకా బాగా వస్తాయని వేసేస్తాను సార్. ఇప్పుడు వేసేస్తాను సార్. మీరు పెట్టండి సార్. తొందరగా పంపించు. ఓకే సార్ ఓకే సార్ వేస్తున్నాను సార్ వేస్తున్నాను. రూమ్ రెంట్ కట్టేసా. ఎలక్ట్రిసిటీ బిల్ కట్టేసా. కారు ఈఎంఐ కట్టేసా. ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఈఎంఐ. అప్పుడైపోయిందా? శాలరీ కూడా అప్పుడే అయిపోయిందేంటి? 4,380 రూపాయలు మిగిలిందా? ఈ డబ్బులతో ఈ నెల అంతా ఎలా బతకాలి? ముందేదో స్కెచ్ గీయాలి. ముందు సెలూన్కి అయితే వెళ్దాం. అన్నా చెప్పు, ఏ టైప్ ఆఫ్ కటింగ్ కావాలి? చిరంజీవా, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష? తెల్లంటికి ఎక్కువ వస్తాయి, మొత్తం కొరికే. మొత్తం కొరికితే బాగోదన్నా. నేను అంటున్న హెయిర్ గురించి కాదు, కింద ఉన్న గడ్డం గురించి. గడ్డమా? అదొకటి చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇదేంటి ఇన్నెత్తు పొలాలున్నాయి, ట్రిమ్మర్ తగ్గట్లేదు? అన్నా ఫేస్ బాగా ట్యాన్ అయింది, ట్యాన్ ప్యాక్ వేయించుకో. నువ్వు ఎన్ని ట్యాన్ ప్యాక్లు ఇచ్చినా కూడా నా ఫేస్ అంతే. అబ్బా అలా ఏం ఉండదన్నా, నల్ల తెల్లగా అవుతావు, వేయించుకో. అంటే డబ్బులు డబ్బులు ఏం లేవు, తర్వాత చూసుకుందాం, కానీ ముందు ఇది వేయించుకో. సరే కానీ అన్నా ఒక్క పావు గంట అలా రిలాక్స్ అవ్వు, నీలా ఉన్న నువ్వు నాలా అయిపోతావు. అది అంతే. కొంచెం సాంబార్ అవ్వాలి. అన్నా ఎలా ఉంది? చాలా బాగుంది. ఎంత అయింది? 1000 రూపాయలు. 1000 రూపాయలు ఎందుకు? ట్రిమ్మింగ్ కి 200. ట్రిమ్మింగ్ 200? నాకు చిన్న చిన్న ఎంట్రుకలే కదా ఉన్నాయి, ఎందుకలా? అన్నా ఎంత ఉన్నా 200 అన్నా. సరే ఫేస్ వాష్ ఫేస్ కి 800. 800 ఎందుకు? 500 అన్నావు. గడ్డానికి ముందు నీ ఫేస్ ఇంత ఉంది, తీసాక ఇంత అయింది. మరి డబ్బాడి క్రీమ్ పట్టింది, తగ్గదా? అర్థమైంది, తగ్గదు. నా దగ్గర క్యాష్ లేదు, ఓన్లీ ఫోన్పే. ఫోన్పే ఉందా? ఇదిగో అన్న. నేను చేస్తాను. చేయన్నా, ఇదిగో ఇదే. వీడికి ఎలాగైనా మస్కా కొట్టి ముందు క్యాన్ చేద్దాం, నెట్ ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా డబ్బులు వెళ్ళవు. సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది, ఫోన్పే సరిగ్గా పనిచేయట్లేదు. వైఫై ఇవ్వనా? వైఫై ఉందా ఇక్కడ? ఓకే,
ఛార్జింగ్ కూడా ఎక్కువ లేదు, చాలా తక్కువ ఉంది. ఛార్జర్ రా అన్నకి. అబ్బా నా సీ కేబుల్ నీ దగ్గర ఉండదు, సో నేను ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుని ఇంటికి వెళ్ళి చేస్తాను. అవునా? అరే ఫేస్ అయితే ఎలా పెడతావు, నేను ఎప్పుడు వస్తాను కదా తెలియదు నీకు. తెలుసు. ఓకే అయితే అన్నా సరుకులు కట్టేసావా? ఇప్పుడే కట్టేసా, అదే రాస్తున్నా. అవునా, ఓకే. ఎంత అయింది బిల్లు? 3,500 అయింది. ఎందుకంత అయింది? అదే అన్న, ఇక్కడ కందిపప్పు 3 కిలోలు, మినపప్పు 3 కిలోలు, ఆ తర్వాత గోధుమ పిండి 5 కిలోలు అన్ని రాశానన్నా, అందుకే 3,000 అయింది. అంటే డిస్కౌంట్ ఏం లేదా? డిస్కౌంట్ ఏమి ఉండదన్నా, తెలుసు కదా మీకు ఎప్పుడు ఎలా ఇస్తాను. ఎలా మంచి సరుకులు పట్టుకెళ్ళిపోవాలి. అంటే ఈ మంత్ మేము ఊర్లో ఉండట్లేదు, సో అన్ని సరుకులు అక్కలేదు, అన్ని కేజీకి కట్టి చాలు. అన్ని కట్టేశాను కదన్నా. అంటే చూడు, కేజీ కట్టి చాలు, అంతమించి అక్కర్లేదు. పోనీ ఇంటికి పంపించానా? అంటే ఇంట్లో వాళ్ళందరూ కలిసి వెళ్ళిపోతున్నాం. సరే అయితే ఉండు, కట్టేసి వస్తా. అన్నా కొంచెం వెయ్యనా, మరి తక్కువ వేస్తున్నావు. కింద పడిపోతుంది చూడు, ఒకసారి చూసెయ్యు. కేజీ అంటే కరెక్ట్గా కేజీ కడతావు ఏంటన్నా? ఒక 200 గ్రాములు ఎక్స్ట్రా అయ్యు. పక్క షాప్ అయితే 500 గ్రాములు ఎక్స్ట్రా వేస్తాడు. పక్క షాప్ అది కొంటది ఫ్రీ ఇచ్చాడు, నువ్వు ఇవ్వా? అదేంటి సోప్ చిన్నది ఉంది, పక్క షాప్లో సోప్ పెద్దది ఉంటుంది కదా. ఎంతైంది బిల్లు? ఒక్క నిమిషం. 1800 అయింది. 1800 అయిందా? ఓకే. ఇందాక అన్నావు కదా నువ్వు మా ఇంటికి పంపిస్తా అని, నువ్వు మా ఇంటికి పంపించే, ఆ కుర్ర నేను డబ్బులు ఇచ్చి పంపించేస్తా. అన్నా లాస్ట్ టైం కూడా ఇవ్వలేదన్నా నువ్వు. అన్నా లాస్ట్ మంత్ ఈ మంత్ కలిపి ఇచ్చేస్తాను. సరే కుర్రోడికి ఇచ్చి పంపించేస్తావా? కుర్రోడికి ఇచ్చి పంపించేస్తాను. సరే అయితే ఓకే, పంపించేస్తాను. ఓకేనా? ఈ మంత్ కూడా సరుకులు సెట్ చేస్తాను. ఇలా వస్తా. అన్నా కిలో చికెన్ ఎంత? 280 అన్న. 280? లాస్ట్ టైం 250 కదా. ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి అన్న. మరి ఇంతలా పెరిగిపోయా? ముక్కలేందే ముద్ద తగ్గదే మనకి. ఒక 1/2 కిలో కట్టానా? 1/2 కిలోనా? మీ ఇంట్లో కుక్కలు ఏమన్నా ఉన్నాయన్నా? అన్నా కుక్కలకు కాదన్నా, నాకనా. నీకు కూడా 1/2 కిలో సరిపోదన్నా. డైట్లో ఉండాలి, నువ్వు కట్టు. సరే అన్న. ఎలా ఒకలా డబ్బులు ఇవ్వకుండా 1/2 కిలో కాస్త కిలో పట్టుకెళ్ళిపోవాలి. హలో మమ్మీ డాడీ ఇంటికి వచ్చారా? అవునా, సరే సరే అక్కడే ఉండండి, వస్తున్నాను. అన్నా ఒక 1/2 కిలో కట్టియానా? మా మమ్మీ డాడీ వచ్చారు, పక్కనే ఇల్లు. తాతయ్య నాన్నమ్మ కూడా వచ్చారా? ఓకే ఓకే అన్నా, కిలో కట్టియానా? కిలో పక్క. పక్కానా? మా ఇల్లు పక్కనే. అవును, అప్పుడప్పుడు వస్తుంటావు కదా, చూస్తున్నాంలే. ఎలాగైనా సరే ఎస్కేప్ అయిపోవాలి. అన్నా గుండెకి అయ్యానా? అన్నా ఆ లెగ్ పీసులు అయ్యు. అన్నా ఆ కాలు కొడిసి పర్లేదు, వేసే. అన్నా మేడ ఈ బాగుంటుంది. ఓకే అన్నా 2 ముక్కలు అయ్యారా? కిలోని మరి కిలో కడతావేటి? 2 ముక్కలు అయ్యు. థ్యాంక్ యూ అన్నా. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అన్నా అంటే నేను 1/2 కిలోకి డబ్బులు తీసుకొచ్చాను, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు 1 కిలో డబ్బులు ఇచ్చేస్తాను నీకు, ఓకేనా? అట్లా కుదురుతుందన్నా? అంటే ఇల్లు పక్కనే తీసుకొస్తాను. పక్కనైనా కానీ సరే, నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు కరెక్ట్గా ఇచ్చాయి. సరే ఓకే అన్నా. అన్నా అన్నా. ఎవరు? వస్తానా. నువ్వు మన ఫ్లాట్ వాచ్మెన్ వాళ్ళ అబ్బాయి కదా? ఓకే, సరుకులు అయితే తీసుకొచ్చావా? సరే అయితే నువ్వు వెళ్ళు. మా నాన్న మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వమన్నాడు. మెయింటెనెన్స్ డబ్బులు ఆల్రెడీ మీ నాన్నకి ఇస్తాను కదా మొన్న. అవి కాదన్నా, కార్ వాష్ను వాటర్ టిన్ డబ్బులు అడగమన్నాడు మా నాన్న. వాటర్ టిన్ కార్ వాష్ కూడా ఉంది ఇంకానా? ఇస్తాలేరా రే, నేను కింద ఉంటాను, మీరు పై ఉంటారు, నేను మాత్రం ఎక్కడ పోతాను. ఇస్తానులే, సరేనా? అవన్నీ నాకు తెలియదు, డబ్బులు అడగమన్నాడు, అడుగుతున్నానన్నా. రే నీకు తెలియకుండా మీ నాన్నకి ఎన్నిసార్లు కాటర్ పోసానో తెలుసా? వెళ్ళు, మీ నాన్నకి ఇస్తాను, వెళ్ళు. అన్నా అది కాదన్నా. ఇంకా కార్ వాష్ డబ్బులు కూడా ఇవ్వాలా? ఇంకేమున్నాయేటో. అమ్మా తిట్టకే, నేను చెప్పి జాగ్రత్త వినే. కొంచెం డబ్బులు ఖర్చు అయిపోయి నెక్స్ట్ మంత్ నీకు చీటీ డబ్బులు పంపిస్తాను. వస్తే బయట జ్యూస్ తాగడానికి డబ్బులు లేవే, నువ్వు ఏకంగా మందు తాగిస్తాను అంటున్నావా? సరే నేను పంపిస్తాను, నువ్వు ఫోన్ పెట్టు. ఈ పాటికల్లా డబ్బులు పడాలి, శాలరీ పడాలి, ఇంకా పర్లేదేంటి?
శాలరీ పడింది. మరి మొదలెడదామా? ఓనరు ఈడు మొదలెట్టాడేంటి? సార్ చెప్పండి సార్.